ఉదయకాలం దేవుడు బలపరుస్తున్నాడు కదా. మరి ఈ రోజు ఏ రీతిగా బలపరుస్తున్నాడు చూద్దామా? పరిశుద్ధ దేవుని గ్రంథం యెషయా గ్రంథం 55వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. చెవియొగ్గి నా ఎదుట రండి, మీరు విన్న ఎడల మీరు బ్రతుకుదురు, నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదుకు చూపిన శాశ్వతమైన కృపను మీకు చూపెదను. ఈరోజు దేవుడు బిడ్డలారా, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. చెవియొగ్గి నా ఎదుట రండి అంటున్నాడు. మీరు నా ఎదురుకు వస్తే నేను మీతో కొన్ని మాటలు మాట్లాడతా. అవన్నీ ఎలాంటివంటే నిత్య నిబంధన, అంటే నిత్యము మీతో ఉండే విధంగా ఒక నిబంధన చేస్తా. ప్రతి ఆశీర్వాదాన్ని మీకు ప్రకటిస్తా, ప్రతి మేలును ప్రశ్నిస్తా. కాబట్టి అవన్నీ శాశ్వతంగా మీతో ఉండే విధంగా నేను చేస్తా. కాబట్టి దావీదు నాకు ఏ కృప చూపానో అది మీకు కూడా చూపిస్తానని దేవాది దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇంత గొప్ప ఆశీర్వాదం, ఇంత గొప్ప దీవెన దేవుడు మనతో మాట్లాడుతుండగా కొద్ది సమయం దేవుడికి అవకాశం ఇవ్వడానికి మనం సిద్ధపడదాం. అందుకని ఈ కాలం నేను ప్రార్థన పోకుండా, వాగ్దానం పోకుండా దేవుడికి కొంత సమయం అందిస్తే ఆయన ఏం మాట్లాడుతున్నాడు, ఈరోజు మన పట్ల ఇష్టం ఏమైంది, మన పట్ల ఆయన ఉద్దేశం ఏమైంది, మన పట్ల ఆయన ఆలోచనలు ఏమైంది, దేవాది దేవుడు ఏమని తెలియజేస్తున్నాడంటే మీరు అడుగు వాటి కంటే, మీరు ఊహించు వాటి కంటే గొప్పవి నేను ఇవ్వాలని ఆశపడుతున్నాను. కొన్ని శ్రేష్టమైన ఇవ్వాలని నేను ఇష్టపడుతున్నాను. ఆ శ్రేష్టమైన ఏంటో మనం తెలుసుకోవాలి, ఆ గొప్పవి ఏంటో మనం తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా దేవుని ఎందుకు రావాలి దేవుడారా. ఎందుకంటే భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో, మీ ఏదైనా నా ఉద్దేశాలైనా నా పడాలైనా అంత గొప్పగా ఉన్నాయి, అంత ఉన్నతంగా ఉన్నాయి అని దేవుడు తెలియజేస్తుండగా, మరి అంత గొప్ప ప్రణాళిక, అంత గొప్ప ఉద్దేశాలు మన పట్ల తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా మనం దేవుని ఎందుకు రావాలి, దేవుని ఉద్దేశం ఏంటో తెలుసుకోవాలి, దేవుని మనసు ఏంటో తెలుసుకోవాలి. ఈరోజు దేవుడు ఏమంటున్నాడంటే దావీదుకు ఏ కృప చూపించాను నీకును అదే కృప చూపిస్తా. దావీదు ఏ కృప అంటే అరణ్యంలో గొర్రెలు కాసే ఆ కాపరి దగ్గర నుంచి ప్రజలను పరిపాలించే ఒక అధిపతి నాయకునిగా దేవుడు హెచ్చించాడు. తరతరములను దీవెనకరంగా ఉంచాడు. రాజవాసాలు, రాజభోజనం, మంచి పరిస్థితులు, ప్రజల దగ్గర మన్నన, ప్రజల దగ్గర గౌరవం, మనుషుల యొక్క ఆ యొక్క ఆప్యాయత అంతా మంచి స్థితిని దావీదుకు దేవుడు ఇచ్చాడు. తన వంశంలో నుంచే దావీదు కుమారుడిగా, దావీదు వంశంలో నుంచే లోకరక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు అతన్ని ఎంపిక చేసుకుని అతనిలో నుంచి బయటకు వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఈరోజు మీ పరిస్థితులు బాగాలేదా, మీ స్థితిగతులు బాగాలేదా, మీకు ఏమీ లేదా, ఏది తోచట్లేదా, ఏమి చేయాలో అర్థం అవ్వలేదా, అయితే దేవుని పరిస్థితులన్నీ చక్కబడబోతున్నాయి. మీ స్థితిగతులన్నింటినీ దేవుడు మార్చుకుంటున్నాడు. మీ స్థితులన్నింటినీ కూడా దేవుడు అద్భుతంగా మార్చి దీవెనకరంగా దావీదులాగా మీకు ఉంచాలని ఆశపడుతుండగా ఇటువంటి గొప్ప దేవుని యొక్క వద్దాం, ప్రతిదినం దీవించబడ్డాం. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ మహోన్నత గొప్ప దేవా, ఈరోజు మీరు మాకు ఇచ్చిన బలమైన వాక్కులను బట్టి నీకే మహిమ. దావీదులకు చూపిన శాశ్వతమైన వాక్కులను చూపయ్యా, మమ్మల్ని అద్భుతంగా ఎక్కడైతే కొనపై ఎక్కించయ్యా, మా స్థితిగతులన్నీ మార్చయ్యా, మా పరిస్థితులన్నీ మార్చయ్యా, నీతో పరిస్థితులు కొనసాగడం మా కృపనివ్వయ్యా, దండనివ్వయ్యా, మేలు చేయ్యా, మంచి చేయ్యా. ఏ అర్హత ఎంపిక లేని వారిని నీ బిడ్డలుగా మమ్మల్ని ఎంపిక చేసి ఏర్పాటు చేసుకుని మీ కృపనిచ్చి బలమిచ్చి అనేక తరగతులు దీవెనకరంగా మార్చి అద్భుతమైన ఆశీర్వాదాలు నింపి నడిపించి మరి ఈరోజు బర్త్డేస్ సెలబ్రేషన్ వారికి దీవెనిచ్చి మీ మహిమాత్మగా ముందుకు కొనసాగించి మరి నజరేయుడైన యేసుక్రీస్తు నామమున పేరిట అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము గొప్ప తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, మరి అనేక పంపిస్తూ ఉండండి. మరి ప్రతిదినము కూడా 50 దిన ఉపవాసాలు